ఇవ్వాల్సిందిగా సందేశాత్మకంగా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ ఒడ్డే ఓబన్నకి, ఒడ్డే సంఘం ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు ఒడ్డే ఓబన్న గారి 218వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో ఒడ్డేర కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు వార్డు కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్ గారు, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ గారు, అలాగే ఒడ్డేర సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎందరో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన ఒడ్డే ఓబన్న గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మహాత్మా గాంధీని పట్టుకొని సుభాష్ చంద్రబోస్ వరకు అందరినీ మనం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని, వర్ధంతులను జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తి మన ఒడ్డే ఓబన్న గారు. మన తెలంగాణకు చెందిన ఒడ్డే ఓబన్న గారి చరిత్రను మన రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డేర సంఘాలన్నీ ఐకమత్యమై ఆయన జీవిత చరిత్రను మన తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కొరకు మనమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దీక్ష తీసుకొని ఈయన చరిత్రను మన పాఠ్యాంశంగా 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు ఒక సబ్జెక్టులో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని మన ప్రజాప్రతినిధులు సీఎం వారి దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నా. ఎందుకంటే అందరి చరిత్ర పాఠ్యాంశాలలో ఉన్నది. మన ఒడ్డే ఓబన్న గారు మాత్రం ఎక్కడ ఏ పాఠ్యాంశాలలో లేదు. దీన్ని మీరందరూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్మూర్ ఒడ్డేర సంఘం నుంచి ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామము, పట్టణం ఉన్న ఒడ్డేర సంఘాలన్నీ మన ఒడ్డే ఓబన్న చరిత్రను 5వ తరగతి పాఠ్య పుస్తకంలో చేర్పించాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా ప్రతి గ్రామాన ఒడ్డే ఓబన్న విగ్రహాలను ప్రతిష్ఠించి, అదేవిధంగా మన హైదరాబాద్ మహానగర పట్టణంలో ట్యాంక్ బండ్ మీద కూడా మన ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా మీరందరూ కలిసి ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలను ఎన్నికలకు ముందు మీ ముందు ఉంచిందో ఆ 6 గ్యారంటీలను మ్యాక్సిమం మనం ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజులలో మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ హక్కుల కొరకు మీరు ముందుండి పోరాడండి. మీ వెనుక, మీ ముందు మేముంటాం. పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాస్ గారు ఉంటారు, మేముంటాం, వినయ్ రెడ్డి గారు ఉంటారు. మేము ముందుండి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు కౌన్సిలర్లకు, సంఘ ప్రతినిధులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.